వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్. 91వ దావీదు కీర్తన 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని నిమ్మళపరచగల సమర్థుడు ఆయన. సముద్రమే కాదు సుమా, మన ఆత్మీయ జీవన సముద్రంలో కూడా చెలరేగే అనేకమైన ఒడిదుడుకులను, అలలను, ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు. అవన్నీ కూడా మాట మాత్రము చేత వాటన్నిటినీ నిమ్మలం పరచగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్ని సమయాలలో అంత మంచిగా ఉంది అని మనం విశ్రమిద్దామని అనుకునే నేపథ్యములో, ఆ సమయంలోనే మాటు వేసిన వేటగాని వలె అపవాది మన మీద దాడి చేస్తాడు. మనలను ఆత్మీయముగా, శారీరకముగా, ప్రతి విధముగా బలహీనపరచాలని ప్రయత్నము చేస్తాడు. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు. నిన్ను మర్చిపోలేదు ఆయన. మనందరి ఎడల ప్రేమ కలిగిన వాడై, వాత్సల్యత కనికరము కలిగిన వాడై చేయి పట్టుకొని ప్రేమతో నడిపిస్తాడు ఆయన. ఈ మాటను బట్టి మనము ధైర్యపరచబడ్డాం. ఈ మాటను బట్టి ఆదరణ పొందుకోవలసిన వారంగా ఉన్నాం. సాతాను ఎన్నో విధములైన కపటోపాయముల చేత మనలను ఊరిలో ఒక ఉచ్చులో ఇరికించి బంధించి, నువ్వు కుములుతూ ఉంటే ఆనందిస్తాడు, ఒక ప్రక్క అవహేళన చేస్తాడు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీవు నమ్ముకున్నటువంటి ఆ దేవుణ్ణి అవహేళన చేస్తూ ఉంటాడు. మన అనుభవాలలో ఇలాంటివి చాలావి మన జీవితంలో ఉంటాయి. ఈ జీవన ప్రయాణంలో శ్రమల గుండా, ఇరుకులు ఇబ్బందుల గుండా నువ్వు ప్రవేశించవలసి రావచ్చు, నడిచి రావాల్సి వచ్చుండొచ్చు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, ఎలాంటి నేపథ్యమైనా అతడు నీ చుట్టూ ఉన్న ప్రతి బంధకము నుండి నిన్ను విడిపిస్తాడని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మన జీవన విధానములో, జీవన మార్గములో ఎన్నో అనుభవాలు మన ప్రయాణంతో ముడిపడి ఉంటాయి. నీ కుటుంబములో, నీ పని స్థలములో, నీ ఆరోగ్యములో, ఇంకా ఇలా ఎన్నెన్నో విషయాలలో సాతాను ఆటంకపరుస్తాడు. ఆటంకపరిచి మన దగ్గర సమయము లేకుండా చేసి, దేవుని వైపు తిరగకుండా, దేవుని ఆలోచన లేకుండా మనలను శక్తివంతమైన బంధకములలో ఉంచుతాడు. ఆ ప్రకారముగా మనం బంధించబడిన వారముగా ఉంటాం. అయితే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెండల దెబ్బైనను తగులకుండా అన్ని విషయాలలో కూడా నీ చుట్టూ కృపా కంచె కావలి ఉంచి నిన్ను నెమ్మది పరుస్తాడు ఆయన. ప్రతి భయాన్ని తీసివేస్తాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ నేపథ్యమైనా ఏదైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, సజీవుడైన మాటలు నువ్వు వింటున్న నేపథ్యంలో ఉన్నావు. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చెయ్యలేం. ప్రతి పరిస్థితికి, అన్ని విషయాల్లో మంచి ఆలోచన అనుగ్రహించి మనల్ని సరిచేసేటటువంటి వాడు.
నిన్ను విడిపించే దేవుడు నిత్యము నీతోనే ఉన్నాడు. నిన్ను విడువని దేవుడు నీతో ఆయన సన్నిధి ఉంచి ఉన్నాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడనై ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రతి బంధకము నుండి, అపాయకరమైనటువంటి ప్రతి విషయము నుండి తప్పించబడి ఆయన సన్నిధిలో సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలిపి ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేలాగున ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. మీరెంతైనా నమ్మదగిన వారని మీకు వందనాలు తెలియచేస్తున్నాం. అనేక విషయాలలో నమ్మకత్వముగా ఉండుటలో మేము విఫలమైపోతూ ఉంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని లేఖనం ఎరుగు కూడా ఆవగింజను పోలిన విశ్వాసము కూడా లేని భ్రష్టులైపోతూ ఉన్నాం. నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడని, వేటకని ఊరిలో నుండి విడిపించే గొప్ప దేవుడని మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ నూతన దినములో నీ వైపు చూస్తూ దినాన్ని ఆరంభిస్తుంటుండగా మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కృంభరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.